పాప ఏమిటి మావయ్య? ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ పుస్తకం అలా పెట్టు. ఏం లేదమ్మా, ఆ బుడత వేధవ గురించి మీ ఆయన ఏమైనా డీటెయిల్స్ చెప్పాడా? చెప్పలేదే. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, ఆ ముసలాయన్ని మామయ్య అంటున్నాడు సరే, ఈ బుడతన్ని ఆయన మనవడు అంటున్నాడు సరే, కానీ ఆ మామయ్య ఇంకేమవుతుంది? వరసే కదా. పైగా నువ్వు కనిపెట్టావో లేదో ఆ బుడత వేధవ మొహంలో మీ ఆయన పోలికలు కనిపిస్తున్నాయి. అంచేత కొంచెం జాగ్రత్తగా ఆలోచించు, జీవితానికి సంబంధించిన విషయం అంతే. నీ మూర్ఖత్వం డబ్బు మదం మర్చిపోయి మామూలు మనిషిలా ఒక్కసారి ప్రపంచాన్ని చూడు. నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో నీకే అర్థమవుతుంది. నా మాట విను. అల్లుడు చాలా మంచివాడు. పంతాలు పట్టింపులు మర్చిపోయి అతను చెప్పినట్టు విను. ఇప్పటికైనా నీ జీవితాన్ని సరి చేసుకో. నాకు నీతి పాఠాలు చెప్పడం మాని మూటాములే సర్దుకుని బయటకు నడవండి. హలో, నేను ఇక్కడ ఉండగా అదెలా జరుగుతుంది అత్త? ఇంటి ముందు పాలరాతి పలక మీద రాయించావే చాముండేశ్వరి నిలయం అని, అదే పాలరాతి పలక మీద రామచంద్రయ్య చాముండేశ్వరి నిలయం అని రాయించందే ఆయన ఎక్కడికి వెళ్తారు? నేనెలా వదిలిపెడతాను నిన్ను? ఈ చాముండేశ్వరి దేవి బ్రతికుండగా అది జరగదు. జరుగుతుంది. ఈయనెవరో నీ పిల్లలకి చెబుతాను. అంతేకాదు, ఆయన నువ్వెందుకు బయటకు పొమ్మన్నావో ఏది 15 ఏళ్ల క్రితం, అది కూడా నీ బిడ్డలకి చందమామ కథలా విడమర్చి చెబుతాను. చాముండేశ్వరి అన్న పేరులో ఉన్న పవర్ ఏమిటో తెలియకుండా పిచ్చి వాగుడు వాగుతున్నావు. మర్యాదగా తోక ముడుచుకుని ఈ ఇంట్లో నుంచి మిలారా? సరే సరి, లేకుంటే సాయంకాలం 5 గంటలకు నిన్ను నువ్వు ఆడమన్నట్టు ఆడుతున్న ఈ పెద్ద మనిషిని నా బిడ్డల చేతే మెడబట్టి బయటి గెంటిస్తాను. ఇది ఎలా ఉంది? ఏమిటి, ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మమ్మల్ని ఇద్దరిని మెడబెట్టి బయటకి గెంటిస్తావా? నా పవర్ ఏమిటో ఈ పాటికే నీకు తెలుసుండాలి. తెలియకపోవటం నీ అమాయకత్వం. చూడు, సరిగ్గా ఈ రోజు సాయంత్రం అదే 5 గంటలకి నీ బిడ్డల చేతే నిన్ను చీకొట్టించి నిన్ను ఒంటరి దాన్ని చేసి అలో లక్ష్మణ అంటూ నువ్వు నా దగ్గరకు వచ్చి నా గడ్డం పట్టుకుని నీ చెల్లెలే నా ఇంటి కోడలు అని నీ చేత అనిపించకపోతే నా పేరు వద్దులే, అందరికీ తెలుసు. వస్తా. ఈ పసివాడి పుట్టినరోజు శుభ సందర్భంలో మన కుటుంబ సభ్యులందరికీ నేను ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం చెప్పవలసిన వాళ్ళ నోటి ద్వారా చెప్పుంటుంటే చాలా బాగుండేది. కాకపోతే ఎందుకులేండి, నేనే చెబుతాను. నేను చెప్పింది విన్న తర్వాత మీరంతా చెప్పలేని ఆనందంతో నాకు ధన్యవాదాలు చెప్పుకుని తీరతారు. బావా, ఇంకా ఆలస్యం ఎందుకు? చెప్పే. బామ్మర్ది, చిన్నప్పటి నుంచి ఒకటే తొందర నీకు. అత్త, 5కి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. బయట పెట్టనా? అలాగే కాని. రేఖ, చిన్న బావమర్ది, పెద్ద బావమర్ది, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే మీ పాదదాసిని. ఏమిటిది? ఎవరమ్మా నువ్వు? ఏమండి, నాకు అన్యాయం చేసి నా బ్రతుకును చీకటి చేసి నన్ను శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోతే నేనేమైపోవాలండి? ఏమైపోవాలి? నేను మీకు ఏం అన్యాయం చేశానండి? ఏం అన్యాయం చేశాను? అసలు ఎవరు? ఏమి నువ్వు మాట్లాడేది? నేనెవరని అడుగుతున్నారా? చెప్పిన మాటలు, చేసిన భాషలు, కలిసిన క్షణాలు, కన్న బిడ్డ అన్ని మర్చిపోయి నేనెవరని అడుగుతున్నారా? మన ప్రేమకు రూపమైన వీడిని చూసి కూడా, వీడిని చూస్తుంటే కూడా నేనెవరో గుర్తుకు రావడం లేదా? ఇప్పుడు కరెక్ట్ గా టైం 5 అయింది. ఇది ఎలా ఉంది? ఏమిటండి ఇది? ఎవరి అమ్మాయి? ఆయన్ని కాదమ్మా, నన్ను అడుగు. ఆయనే నా బిడ్డకు తండ్రి. నీ మీద మోసుతోనో నీ ఐశ్వర్యం మీద ఆశతోనో నాకు అన్యాయం చేశారమ్మా. నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. నాకు వదిలే. ఏమండి, నాకు ఇంత విషయం ఇవ్వండి. ఆ తర్వాత మీకు ఇష్టమైన మనిషితో కాపురం చేయండి. కన్న తండ్రిగా బాబుకు మాత్రం అన్యాయం చేయకండి, అన్యాయం చేయకండి, అన్యాయం చేయకండి. చాలు అండాళ్ళు, చాలు. నీ కన్నీటితో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు. ఇక నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టను ఆండాళ్ళు.
రేఖ, ఇందాక నేను మీ అందరికీ చెబుతానన్న విషయం ఏమిటంటే ఈమె నా జీవిత భాగస్వామిని. ఇక్కడి నుంచి మేము కలకాలం కలిసే బతుకుతాం. బ్రహ్మానందం, ఆండాడు, ఇప్పటికే ఆలస్యం చేశాను. ఇంకా ఆలస్యం చేసి నీకు అన్యాయం చేయలేను. అందరి సమక్షంలో నీకు తాళి కట్టేస్తాను. ఈ తాళి కట్టి నా దాన్ని చేసుకుంటాను. సారీ. బ్రహ్మేక లాభం లేదు. మాంగళ్యం తంతునానేనా మంత్రం చదువు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే భద్రామి శుభగే జీవ శరదాం శతం. ఇది ఘోరం, అన్యాయం. ఇది నేను ప్రేమించి పెళ్లి చేసుకోబోయే పిల్ల. నీకు చెల్లెల్లాంటిది బావా. మరి తను నా భార్య, ఆ బిడ్డ నా కొడుకు అంటుంది. అర్థం కావటం లేదు. ఏమే, ఎందుకే విధవేశాలు? త్వరలో నీ మెళ్ళో తాళి కడతానన్నాను కదే, ఏమిటే ఈ నాటకం? అరగంట నాటకం ఆడితే 10,000 ఇస్తామని వీళ్ళిద్దరూ అన్నారు. అందుకనే మా నాన్న పంపాడు. ఇది మీ ఇల్లని నాకేం తెలుసు? ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదు. మళ్ళీ ఏదో ఒక కుంపకెళ్ళి ఏదో ఒక నాటకం ఆడతాం. ఏమోయ్, నువ్వు మంత్రాలు కంటిన్యూ చేయి, నేను తాళి కడతా. చిన్నబాబు, ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఇంతకాలం ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక నోరు మూసుకుని ఊరుకున్నాను. ఇది నా పెళ్ళాం, నేను దీని మొగుణ్ణి. ఇందుకు నువ్వు ఒప్పుకోవు, అందుకే నేనే కొంపడం తప్పుకుంటున్నాను. చిన్నబాబు, నువ్వు అరుస్తావు. నువ్వు అరిస్తే నేను భయంతో ఆగిపోతాను. నేను ఆగిపోతే నువ్వు మమ్మల్ని విడదీస్తావు. అది మాకు ఇష్టం లేదు, అందుకే మేమే వెళ్ళిపోతున్నాం. బాబాయ్, బొంగరం బాబాయ్, కిరాయికి ఆడపిల్లని తెప్పించి నాటకం ఆడించావు దేనికి? నా కూతురు కాపురం సవ్యంగా ఉండడం కోసం, నువ్వు తెచ్చిన పిల్లవాడు ఎవరని తెలుసుకోవడం కోసం ఈ పని చేశావు. అడుగు రేఖ, నీ మొగుడిని నిలదీసి అడుగు. మావయ్య నా శ్రేయస్సు కోరి ఆ పసివాడి విషయం తెలుసుకోమని చెప్పినా మీ మీదున్న నమ్మకంతో నిజం మీరే చెప్తారని ఎదురు చూశాను. కానా రహస్యాన్ని ఎందుకు దాస్తున్నారు? ఇప్పటికైనా చెప్పండి, ఆ కుర్రాడెవరు? వాడికి మీకున్న సంబంధం ఏమిటి? చెప్పండి. వాడు మా మావయ్యకి మనవడు. మావయ్యకి మనవడు, తాతయ్యకి తమ్ముడు. ఈ కాశీ మజిలీ కథలు మాకు వద్దండి. ఆ కుర్రాడికి మీకు ఉన్న సంబంధం ఏమిటి? కరెక్ట్ డీటెయిల్స్ కావాలి, అవి చెప్పండి. అది చెప్పు, ఆ కుర్రాడి తల్లి ఎవరు? దానికి నీకు ఏమిటి సంబంధం? ఇంతమంది నిలదీసి అడిగినా మీరు నిజం చెప్పడం లేదంటే ఆ కుర్రాడు మీకు అక్రమ సంతానమే. అవును, ఏ సంబంధం లేకపోతే వాడిని ఆ ముసాయిని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెడతారు? ఖచ్చితంగా ఆ కుర్రాడి తల్లికి మీకు. నేను చెప్తాను రేఖ, నిజమేమిటో నేను చెప్తాను. ప్రసాద్, నన్ను ఆపకు బావా. నిన్ను దోషిలా నిలబెట్టి వీళ్ళని నిన్ను మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. వీడు నా కొడుకు. అవును, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. నాకు బావ చెల్లె లక్ష్మికి పుట్టిన కొడుకు. పెద్ద బాబు, నువ్వెంత పని చేశావురా? ఏ పిల్లయితే నా ఇంటి కోడలుగా ఈ గడప తొక్కకూడదనుకున్నాను, ఆ పిల్లతో రహస్యంగా కాపురం చేసి బిడ్డని కని ఆ బిడ్డని ఏంటి నిన్ను. అమ్మా, నువ్వు ఎంతకైనా తెగిస్తావని నాకు తెలుసు. అందుకే నీ ఆస్తి పాస్తులకి అదుపాజ్ఞలకి నా నమస్కారం. వస్తా. అరవే అయిపోయావే, ఇంకా బాగారు. ప్రేమానురాగాలకు దూరమైన నరకం లాంటి ఇంట్లో ఇచ్చి వాళ్ళనైనా బయటకు పోయి సుఖంగా బతకనివ్వే. ఆనాడు నీ పొగరుతో, నీ అహంకారంతో కట్టుకున్న భర్తను నన్ను బయటకు పోయేటట్టు చేశావు. ఈనాడు వాళ్ళను పోయేటట్టు చేస్తున్నావు. అందరూ బయటకు పోయిన తర్వాత ఈ ఐశ్వర్యానంతా నీ నెత్తి మీద వేసుకుని తగలబెట్టుకోవే, తగలబెట్టుకో. అమ్మా రేఖ, అల్లుడు రత్నం లాంటి మనిషి. భర్త అంటే విలువలేని మీ అమ్మనే అన్నా నీ భర్తతోనే ఉండొద్దమ్మా. నువ్వు కూడా బయటకు వెళ్ళి సుఖంగా బతుకు. అవును, స్వయానా మీ నాన్నగారు. భర్తని భర్తగా చెప్పుకోలేని అహంకారి నీ తల్లి. నా చెల్లెలి కాపురం సరిదిద్దే వరకు ఈ విషయం ఎవరికి చెప్పని మీ అమ్మతో ఛాలెంజ్ చేశాను. అందుకే ఈ విషయం గురించి నువ్వు ఎన్నిసార్లు అడిగినా చెప్పకుండా నీ మనసు గాయపరిచాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. అమ్మా, నీ కడుపును పుట్టినందుకు గర్వించాలో లేక
రండి. మీరే నా బందికానాలో ఖైదీ అయితే జైల్లో నేనెందుకు ఫీల్ అవ్వాలి? నేను ఖైదీనా? అవును, మీరే నా ఖైదీ. I love you, darling. శాంతి, ఓం శాంతి. స్పీడే తగ్గించు లేడీ, చూకే నా బ్రేకే చూడమ్మా. చూకే నా బ్రేకే చూడమ్మా. శాంతి, ఓం శాంతి. అరే ఖైదీ దో బబా దో దో బబా బదో బబా దో బబా దో దో బబా బదో బబా ఓ ఓ ఓ ఓ దో దో బబా దో దో బబా బదో బబా దో బబా దో దో బబా బదో బబా ఓ ఓ ఓ ఓ దో. టిక్కు టిక్కు నిక్కు తుపాకి, కౌగిళ్లల్లో ఖైదు చెయ్యాలమ్మ నేడు శుద్ధతే అయినందుకు. ఓకే నా బ్రేకే చూడమ్మా. కన్ను ముక్కు సోకు చూసి భరించా, ఎక్కి తొక్కి నీకే దక్కి వలేశా. వయ్యారంతో ఫైను ఊళ్ళోకొస్తే వెయ్యి, బజారంతా మజా చేసే నిషా అందాలతో. శాంతి, ఓం శాంతి. అరే ఖైదీ స్పీడే తగ్గించు లేడీ, చూకే నా బ్రేకే చూడమ్మా.
కలలో పెట్టని ముద్దులు పెట్టు కరిచే గాలికి కౌగిలి పట్టు కసిగా కలవకపోతే ఒట్టు కంచెలు దాటిన ప్రేమలు గిట్టు నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను కలలో పెట్టని ముద్దులు పెట్టు కరిచే గాలికి కౌగిలి పట్టు కసిగా కలవకపోతే ఒట్టు కంచెలు దాటిన ప్రేమలు గిట్టు నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను